అని చెప్పాలి. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం చక్కటి పౌర్ణమి తర్వాత తదియ తిథి అంటే చంద్రుడికి మహాబలం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఏంటంటే శతభిష నక్షత్రం 27 నక్షత్రాల్లో శతభిష నక్షత్రం వచ్చినప్పుడు మనకు చంద్రుడు 5వ రాశిలో ఉండడం వల్ల చాలా ఉత్సాహంగా సంతోషంగా ఈరోజు మీరు ఎక్కువగా ప్రేమించిన వారిని ఎక్కువగా పలకరింపులు చేసుకోగలుగుతారు. స్నేహితాన్ని కూడా పెంచుకోగలుగుతారు. ఎప్పుడైనా మీకు బ్రేకప్ అయిన విషయాల్లో మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు గతంలో జరిగిన సమస్యలని మర్చిపోతారు. సంతోషానికి సంబంధించిన విషయాల గురించి ప్రయత్నాలు చేసి ఇబ్బందులు జరిగిన సన్నివేశాలని మరిచి కొత్త విషయాల్లోకి ముందుకు వెళ్ళడం ఈరోజు శుభకరం. అందుకే చెప్తుంటారు, ఎప్పుడైనా కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం విడిపోయిన వాళ్ళందరూ కూడా కలుసుకోగలుగుతారు అనే భావన. అలాగే ఈరోజు మనకు ప్రత్యేకంగా ఏంటంటే రాహుకేతువుల మధ్య గ్రహాలు మొత్తం ఉన్నాయి. అది తులారాశి వారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆర్థిక పరంగా వ్యాపారం చేసే వారికి ఎక్కడైనా ఇబ్బందులు కలిగించవచ్చు. సంపదపరమైన విషయాలలో తొందరపాటు లేకుండా జాగ్రత్త పడండి. మీరు అనుకున్న ప్రతి విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు రాహుతో కలవడం, శుక్రుడు కేతువుతో కలిశారు. అందువల్ల కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు. ఈరోజు ప్రయత్నాలు ప్రతి విషయాల్లో మీరు తొందరగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల సహకారం మీకు సంపూర్ణంగా మద్దతు కలుగుతుంది. మీరు చేసిన క్రెడిట్ కార్డ్ బిల్స్ ఈరోజు పూర్తి చేస్తారు. మనో కష్టంతో కూడిన అప్పులు బాధలని మీరే తొలగించుకునే అవకాశం ఈరోజు దారి కనిపిస్తుంది. సంపద చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరికి కూడా సంపద మార్గదర్శకం చాలా అవసరం. ఈరోజు ఆ సంపద విషయాల్లో వృద్ధిగా చాలా బలంగా ఉంది. అలాగే మన బంధుత్వాన్ని కలుపుకొని పోవడానికి ఈరోజు వినోద కార్యక్రమాల్లో కూడా జరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో కూడా ఎక్కడైనా మీరు పాల్గొంటారు. మనసు నిండా ప్రేమతో తల్లి తండ్రుల యొక్క ఆశీర్వాదంతో ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందుతారు. ఎన్నో రోజులు ప్రయత్నాలతో ఇంటర్వ్యూలతో ఆగిపోయిన వారికి పక్క నుంచి కంపెనీ ద్వారా పిలుపు కూడా అందుకుంటారు. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నిరుద్యోగులకి అది అవసరం. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా అనుకూలమైన దినం, విద్యార్థులకి ప్రత్యేకమైన దినం, ఉద్యోగస్తులకి శుభకరం.